బ్యాక్ టు న్యూస్. పహల్గాం ఉగ్రదాడి కంటే ముందు పాకిస్తాన్ అణుపరీక్ష నిర్వహించిందా? ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ కసూరి తాజా ప్రకటనతో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఏడాది మే 10న పాకిస్తాన్ రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి తెలిపారు. 1998 మే 25న పాకిస్తాన్ మొదటి అణుపరీక్ష చేసింది. మళ్లీ 27 ఏళ్ల తర్వాత రెండో అణుపరీక్ష చేసినట్లుగా కసూరి వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. మే 10 పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తే మే 11, 12 తేదీల్లో పాకిస్తాన్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో అణుపరీక్షల వల్లే పాక్లో భూప్రకంపనలు వచ్చాయా అనే అనుమానాలున్నాయి. అణుపరీక్షలు నిజమే అయితే పాకిస్తాన్ ఎందుకు వెల్లడించలేదనేది ప్రశ్న. అణుపరీక్షలపై ఒక ఉగ్రవాది ఎలా ప్రకటన చేస్తారనే చర్చ కూడా మొదలైంది. అంతేకాదు, పాక్లోని అణుస్థావరాలు ఉగ్రవాదుల కంట్రోల్లోకి వెళ్లాయా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. లాహోర్లో మే 28న ర్యాలీలో కసూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. పాక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా కసూరి వెల్లడించారు. ఆర్మీ చీఫ్ మునీర్తో కలిసి అధికారంలోకి వస్తామన్నారు కసూరి. ఈ సైఫుల్లా ఖాలిద్ కసూరి పహల్గాం ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్. పాకిస్తాన్లో అణుపరీక్షలు నిర్వహించినట్లుగా ఒక ఉగ్రవాది ప్రకటించడం యావత్ ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తోంది. పాకిస్తాన్ తీరు కుక్కతోక వంకరలా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి డాక్టర్ వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, లైవ్లో ఉన్నారు. అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వివి రావు గారితో మాట్లాడదాం. రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఉగ్రవాదులు వేరు కాదు, సైనికులు వేరు కాదు పాకిస్తాన్లో అనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. కానీ ఒక ఉగ్రవాది ఎలా ప్రకటిస్తాడు అనేది ఇది అణుబాంబు అణుప్రయోగం చేశాము, అణుపరీక్ష అనే దానికి సంబంధించి ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? ప్రపంచం మొత్తం ఇన్ని రకాలుగా చోటు చేసుకున్న అంతర్జాతీయ సమాజంలో తనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే IMF నుండి నిధులు ఇవ్వడం కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు రావడం కావచ్చు, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ పరిణామాలు ఆ విధంగా ఉన్నా కానీ ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్ వైపే నిలుస్తున్నటువంటి పరిస్థితి. అసలు పాకిస్తాన్ ఆర్మీ గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల గురించి కావచ్చు, జరిగినటువంటి పరిణామాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? కసూరి గారు స్టేట్మెంట్స్ ఇచ్చిన మాట నిజమే, కానీ అది నేను అనుకోవడం ఎగ్జాగరేషన్. ఎందుకంటే మనం చేసిన దాడుల్లో JEM, LET రెండు విపరీతంగా దెబ్బతిన్నాయి. వాళ్ళ ఒరిజినల్ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్నాయి. చాలా సీనియర్ క్యాడర్స్ చనిపోవడం జరిగింది. ఈ అటాక్స్ లోనే కాకుండా అన్నోన్ గన్మెన్ చేతుల్లో కూడా చాలా మంది హతమవుతున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఏంటంటే ప్రగల్భాలు పలికే అవకాశం చాలా ఎక్కువ ఉందని. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఎంతైనా కానీ ఒక ప్రొఫెషనల్ ఆర్మీ, ఫండమెంటలిజం చాలా వరకు చోటు చేసుకున్నా కానీ చాలా మంది ప్రొఫెషనల్స్ ఇంకా ఉంటారు, ఎస్పెషల్లీ కోర్ కమాండర్స్. మనం గుర్తుపెట్టుకుంటే మే 9th 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీ కోర్ కమాండర్ ఇంటి మీద, లాహోర్ కోర్ కమాండర్ ఇంటి మీద దాడి చేస్తే ఆయన కోర్ కమాండర్ సివిలియన్స్ మీద ఫైర్ చేయడానికే నిరాకరించారు. ఆయన ఇల్లు దాడి జరుగుతున్నా కానీ ఆయన చూసేది తప్పితే కానీ సొంత సివిలియన్స్ మీద ఆయన అటాక్ చేయలేదు. అంటే ఆయనలో ఇంకా ప్రొఫెషనలిజం మిగిలే ఉంది. అదే ఫండమెంటలిస్ట్ ఆయన కూడా అయి ఉంటే ఎప్పుడో ఫైరింగ్ చేసి సివిలియన్స్ అందరినీ PTI, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ వాళ్ళందరినీ వెళ్ళగొట్టేవారు. అదొక నిజమైన బలమైన నిదర్శనం. అంటే ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీలో ఫండమెంటలిజం ఎక్కువగా ఉన్నా కానీ, అలాగే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆర్మీకి పెద్ద తేడా లేకపోయినా కానీ ఇంకా ప్రొఫెషనలిజం ఇంకా కొంచెం మిగిలి ఉందనడానికి అదే నిదర్శనం. అంటే వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి కూడా రావు గారు, వచ్చినటువంటి భూకంపం ఇప్పుడు భూకంపం ఏముందంటే మన ఇండియా డిక్లైన్ చేసింది కైరానా హిల్స్ లో అటాక్ చేశాం. కానీ ఎంతో కొంత దాడి జరిగినట్టే లెక్క పెట్టుకోవాలండి. ఎందుకంటే అమెరికన్స్ కూడా తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు సర్వేలెన్స్ చేయడం ఇవన్నీ జరిగినాయి. దీనికి ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేసామని చెప్తున్నట్టు మనం అనుకోవచ్చండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి రెగ్యులేషన్స్ కూడా చాలా వరకు ఉంటాయి. అలాగే మన ఇండియా పాకిస్తాన్ మధ్యన కూడా న్యూక్లియర్ డీల్ ఒప్పందం ఉందండి. ఒకళ్ళు ఏదైనా చేస్తే మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో అందులో సందేహం ఏమీ లేదు. అలాగే కేవలం మనమే కాకుండా అమెరికా, ఫ్రాన్స్, UK, రష్యా, చైనా ఇటువంటి అగ్రదేశాల ఏజెంట్లు పాకిస్తాన్ లో కూడా ఎంతో కొంత ఉంటారు. వాళ్ళకి నిజంగా సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కానీ, మనకున్నంత ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ వాళ్ళు ఎంతో కొంత ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొచ్చారు. సో ఇది కేవలం ప్రగల్భాలు మాత్రమే మనం అనుకోవాలండి. చెప్పండి. రైట్, మాట్లాడదాం. ఇక
ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. ఎస్, పాకిస్తాన్ తీరు చేసినటువంటి ప్రకటన ఉగ్రవాదులు ప్రకటిస్తున్నారు అణుపరీక్షని మేము చేశామనేటువంటి మాట. రాజకీయాల్లో కూడా నేను రాబోతున్నాను, ఆసిఫ్ మునీర్తో కలిసి పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని అంటున్నాడు అని అంటే ఏంటి అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు వేరు, రాబోయే రోజుల్లో జరిగేది అసలు అక్కడ ఏ విధంగా ఉండబోతుందో ఒక నిదర్శనంగా కూడా కామెంట్స్ చూడొచ్చు అంటారా? ఎలా చూడాలి వాటిని? ఒకటి, మునీరుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని ఒక తీవ్రవాది మాట్లాడుతున్నారు అంటే మనమైతే భారతదేశం సురేషంగా తీసుకోవాలి. అవును, అక్కడ మొదటి నుంచి కూడా తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నది సైనికులే. అంటే సైనిక సంబంధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో అన్ని విధాలుగా వాళ్ళకి సాయం చేస్తారు. అవును, శిక్షణ ఇస్తున్నారు. మనం అన్ని చూసాం ఏమేమి జరుగుతున్నాయని. కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా, ఈవెన్ ముషరఫ్ టైంలో కూడా ఇప్పుడు ఎవరి పరిపాలనలో తీవ్రవాదం అక్కడ లేకుండా పోయింది చెప్పనండి చూద్దాం. అడపా దాడులు చేస్తున్నారు, మన దగ్గర ఇండియాకి ఎంటర్ అవుతున్నారు, అనేక సంఘటనలు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదం పరిపాలన ఎవరన్నా ఉండనివ్వండి. మరి ఏమన్నా దాన్ని అంటే సైనికుల యొక్క సపోర్ట్ వాళ్ళకి 100% ఉంది అన్నది ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలు కూడా ఇంకా బలం చేస్తుంది. ఇలా సాధ్యమవుతుందా కాదా? అక్కడ ఉన్నటువంటి ప్రజా పరిపాలన తొలగించేసి సైనిక పాలన తీసుకొస్తాము, మేమే పరిపాలన చేస్తాము అంటే తీవ్రవాదులే పరిపాలన చేస్తారని దాని అర్థం. అది సాధ్యమవుతుందే కాదా? ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా? ముందు అసలు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా అంగీకరిస్తుందా? పరోక్షంగా సమర్థించేటువంటి అమెరికా సహకరిస్తుందా? ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంత ఈజీ కాదు. ఇవాళ అంతర్జాతీయ పరంగా శాంతి కోరుకునేటువంటి దేశాలన్నీ కూడా ఈ తీవ్రవాదులు పరిపాలనకి రావాలని కోరుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఎందుకు చేసాడు ఆ ప్రకటన? మన అంటే బెదిరించడానిక భారతదేశాన్ని అనేది ఒకటి. రెండోది, ఏదైతే క్షిపణులు ప్రయోగించారు అని చెప్తున్నాడో మన సార్ చెప్పినట్టు ఏమిటంటే ఆ అవకాశం అయితే లేదు, ప్రయోగించేటువంటి అంత ధైర్యం అయితే చేసి ఉండరు. మీరు అన్నట్టు ఏంటంటే మరి ఎందుకు అక్కడ ఆ మరుసటి రోజు సంఘటన అంటే జరిగిన పరిణామాలు ఎందుకు అలా కనపడ్డాయి అంటే యాదృచ్ఛికమే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనమైతే భారతదేశం వాళ్ళతో అప్రమత్తంగా ఎప్పుడు నిరంతరం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దొంగ దెబ్బ తీసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్ గా అయితే ఎదుర్కోలేదు. దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలే మొదటి నుంచి జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. ఇప్పుడు ఆ అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. క్షిపణుల ప్రయోగము ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆ క్షిపణుల ప్రయోగం చేయటానికి ఎక్కడైతే నిశ్చిప్తం చేసి ఉన్నారో ఆ ప్రాంతాల్లో రాడార్కి సంబంధించిన వాటిని మనం పూర్తి చేసాము అని. మరి ప్రయోగించడానికి అవకాశం ఉందా లేదా, వాటి పరిస్థితి ఏంటి అన్నది మన భారతదేశం కూడా ఏం చెప్పడం లేదు, అలాగే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏం చెప్పడం లేదు. అంటే ఉగ్రవాదులు లక్ష్మణ్ గారు ఉగ్రవాదులు దేశం లక్ష్మణ్ గారు ఉగ్రవాదులు దేశం తరపున ఆ స్థాయిలో ప్రకటనలు చేస్తున్నారు అని అంటే అక్కడ పరిస్థితిని మనం ఏ విధంగా అంచనా వేయచ్చు? అంటే భారత్ మీద మళ్ళీ మరోసారి అంటే దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఆ పెయిన్ఫుల్ మూమెంట్స్ ని డెఫినెట్ గా భారత్ లో రిపీట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు మనం చూడకూడదంటారు ఆ కోణంలో? అంతే కదా. ఇప్పుడు ప్రతిసారి మనం గమనించండి, బాంబే కానీ లేకపోతే మన పార్లమెంట్ మీద కానీ లేకపోతే ఇతర ఇప్పుడు మన జరిగినటువంటి పహల్గాం కానీ అన్ని కూడా దొంగచాటుగా జరిగినట్టువే కదా, అనుకోకుండా దెబ్బతీసినట్టువే కదా. ఏదో ఒక మార్గంలో రావటం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో సహాయం తీసుకోవటం, ఇలాంటి సంఘటనలకు పాల్పడడం. మనము పహల్గాంలో కూడా అక్కడ అంత సంఘటన జరిగింది అంటే
మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది సహకరించి ఉంటారని మేము ఇప్పటికి కూడా భావిస్తున్నాం. దాని మీద అక్కడ ఉన్నటువంటి పహల్గాం సమయంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ కాశ్మీరీ పీపుల్స్ తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు దీనికి సంబంధించి. ఏమనుకుంటున్నారు ఏంటి అదే అడిగినప్పుడు కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కంప్లీట్ గా వాళ్ళ సహకారంతోనే అదంతా జరిగిందని తేటతెల్లమవుతుంది. కానీ పాకిస్తాన్ విషయంలో భారత్ ఎలా ఆలోచించాలి? చేస్తున్నటువంటి ప్రకటనలు, అక్కడ అవుతున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా కంప్లీట్ గా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయా, లేకపోతే ఆర్మీ మొత్తం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయిందా? ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఆర్మీ చేతిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆర్మీ ఎలా చెప్తే అలా నడుస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదులే నేరుగా ఆర్మీని ఆపరేట్ చేస్తున్నారు అని అంటే ఇక పొలిటికల్ గా, ప్రజాస్వామ్యంగా, ఇతరత్ర అన్నింటినీ ఎలా చూడాలంటారు భారత్? మిమ్మల్ని ఇప్పుడు ఉగ్రవాద చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్ళి ఉంటే అక్కడ ప్రజలందరి ఆమోదం ఉన్నదే దానికి? అది చాలా ఇంపార్టెంట్. అక్కడ వాటి గురించి ఆలోచిస్తున్నారు. అవును, ఆమోదం లేదు, ఆమోదం ఉండదు కూడా. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది, అసలు భారతదేశం మీద మనం ఎందుకు ఎప్పుడు యుద్ధాలు చేయాలి, లేకపోతే ఎప్పుడు టెర్రరిస్టులను పంపి ఇవన్నీ చెయ్యాలి అనేటువంటి వాటి మీద కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉంది. ఇప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటారు, కానీ యుద్ధాలు తెచ్చుకొని నాశనం అయ్యే వాళ్ళని ఎవరు కోరుకోరు. కాలం మారిపోయింది. ఒకప్పటి కాలం వేరు, ఇప్పుడు వేరు. సాంకేతిక విజ్ఞానం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుకోవాలనుకుంటారు, ఉద్యోగాలు చేయాలనుకుంటారు, కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా ఎవరు కొంతమంది మూఢ నమ్మకాలతో, మూఢమైనటువంటి పద్ధతులతో ఆలోచన చేసుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళని ఏరిపోయి వాళ్ళు టెర్రరిస్టులుగా తయారు చేసి శిక్షణ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. మరి మొత్తం సమాజం అలా కోరుకుంటున్నారంటే కోరుకోవడం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మతపరంగా ఆలోచించేసి అక్కడ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు మొత్తం 90% ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు వ్యతిరేకం భారతదేశానికి అనుకోవడము పొరపాటే. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిం మైనారిటీలు కూడా పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తున్నారని మనం అనటం కూడా తప్పే. ఇక్కడ కూడా ఎవరు కూడా అలాంటి ఆలోచన ఎవరు చేయటం లేదు. ప్రశాంత వాతావరణం భారతదేశంలో ఉంది, సుఖంగా జీవిస్తున్నాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి, మనకు ఉద్యోగాలు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి, చదువుకుంటున్నారు, అనేటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నాం, బాగున్నాము అనేది ఉంది. ఉంటారు. ఇప్పుడు సమాజంలో మూర్ఖత్వం లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఉంటారు. వాటికి ఇప్పుడు లొంగిపోయి వాళ్ళు ఏదో ఆశ పెడితే, ఎక్కడన్నా పేదరికంలో ఉండే వాళ్ళని ఆశ పెడితేనో తీసుకెళ్లి పిల్లగాల్ని పెంచి పోషించి వాళ్ళని తీవ్రవాదులుగా తయారు చేయటము ఇవన్నీ చేస్తారు. కానీ మనం కూడా ఒక్క మాట నేను ఏం చెప్తున్నానంటే, భారతదేశం ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పేదరికం మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళ ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో, పేదవాళ్ళు ఉండి పలుకుబడి లేని పరిస్థితుల్లో చిన్న ఉద్యోగం కూడా దొరకకపోతే ఏది అటువంటి వాళ్ళకి మతము కులం సంబంధం లేకుండా వాళ్ళకు దారి చూపించగలిగితే ఈ పక్క దారి పట్టారని నేనైతే భావిస్తాను. ఎస్, రైట్. ఎస్, రావు గారు, అణుపరీక్ష చేశాము అని అంటే ఎస్, భూకంపాన్ని ఒక నిదర్శనగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిరాణా హిల్స్ లో దానికి సంబంధించినటువంటి ఒక అంటే మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి ఆర్మీ అధికారి ఇచ్చినటువంటి ఒక చిరునవ్వు, దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అణుపరీక్ష జరగలేదు అని చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అక్కడ కొంచెం రేడియేషన్ మెటీరియల్ కూడా అక్కడ దొరికింది అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వినిపించాయి. ఆ కోణంలో చూడకూడదు అంటారా మనం? చూడొచ్చండి, డెఫినెట్ గా. ఎందుకంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అని ఉంటాయి. ఓకే, చాలా చిన్నవి, అంటే 0.2 కిలోటన్ కూడా ఉంటుంది. అంటే చాలా చిన్న బాంబు, ఆర్టిలరీ తోటి, ఆర్టిలరీ మన 155mm, 135mm, 130, ఈ 105 వరకు. ఇప్పుడు 105 కింద అయితే కొంచెం కష్టం అవుతుంది. ఈ రేంజ్ లో ఉన్న గన్స్ నుంచి ఫైర్ చేసే వెపన్స్ కూడా, న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయండి. అది అంతకుముందు పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది, కానీ టెస్ట్ చేసినట్టు ఎప్పుడు 1998 లో రిపోర్ట్ రాలేదు. ఇప్పుడు బహుశా దాని ఎఫికసీ అంటే నిజంగా ఉందా, మా దగ్గర ఉంది, మేము వాడతాం 10వ తారీఖుని. ఎందుకంటే 10వ తారీఖుని వాళ్ళకి మళ్ళీ నిజంగా భయం వేసి
మేము అనవసరాలు వాడతాం, మేము టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడతాం అని ఇండియాకి చూపించడానికి కూడా చేసి ఉండొచ్చు. ఇది కూడా చేసి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే పాశ్చాత్య దేశాలు, అది వెస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ అమెరికాని వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఈ యుద్ధాన్ని, అంటే ఈ స్కర్మిషన్స్ కానీ యుద్ధం అనండి ఏదైతే అనండి ఆపరేషన్ సింధూర్ని విరామం ప్రకటించాలని. ఆ ప్రకటించడం ముందు వాళ్ళు మెయిన్ గా చెప్పాల్సినది ఏంటంటే మేము ఇప్పుడు అణ్వస్త్రాలు ఉపయోగిస్తాం, అందువల్ల మమ్మల్ని కంట్రోల్ చేయండి, లేకపోతే ప్రపంచం ఏదో అయిపోతుందని భయపెట్టడం. రెండోది ఏంటంటే ఈ IMF లోన్స్ ఇవి రాకపోతే మేము అణ్వస్త్రాలు వాడే అవకాశం ఉంటుంది. అలాగే మాలో ఫండమెంటలిజం ఎంత పెరిగిపోతుందంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి అన్న భయం కూడా పెట్టే అవకాశం ఉంది. ఇంకో కోణంలో చూస్తే ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఒక ఫన్నీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ మీడియా ఎక్కువ హైలైట్ చేయలేదు, అది ఒకటి వచ్చింది. అదేంటంటే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ రిటైర్ అయిపోయిన అతను పాకిస్తాన్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సింధు జల ప్రవాహాలని మనం ఆఫ్ చేసాం కాబట్టి దానిపైన వాళ్ళ పాలసీలో అణ్వస్త్రాలు వాడచ్చు కాబట్టి మన డ్యామ్స్ ని డ్యామేజ్ చేస్తాము అన్నారు. ఇటువంటి డ్యామ్స్ ని డ్యామేజ్ చేయడానికి చాలా హెవీ ఎక్స్ప్లోజివ్ కావాలి. ఆ హెవీ ఎక్స్ప్లోజివ్ లేకపోతే డీప్ బంకర్ బస్టింగ్ టైప్ బాంబ్స్ కావాలి. అవి ఇజ్రాయెల్ దగ్గర కూడా లేవు, వాళ్ళు కూడా ఈరోజు సఫర్ అవుతున్నారు అటువంటి బాంబ్స్ లేక. ఆ బాంబ్స్ కేవలం అమెరికా దగ్గరే దొరుకుతాయి. సో అటువంటి టెక్నాలజీ ఇండియాకి వచ్చే ప్రసక్తి లేదు ప్రస్తుతానికి. చైనా దగ్గర కూడా అంత టెక్నాలజీ లేదు. సో ఏంటంటే ఇటువంటి వాటిని న్యూక్లియర్ టాక్టికల్ వెపన్స్ అంత ఎక్స్ప్లోజివ్ పెట్టి డ్యామేజ్ చేసే ఒక హైపోథెసిస్ మనం అనుకోవచ్చు. ఒక హింట్ అంటూ దొరికింది, మనం దాన్ని సీరియస్ గా ఆలోచించాలి. అంటే వచ్చినటువంటి ఏడీబీ నిధులు కావచ్చు, లేకపోతే IMF నిధులతోటి వాటిని సమకూర్చుకునేటువంటి కెపాసిటీ కానీ, లేకపోతే వెనకదారి నుంచి అమెరికా ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో అక్కడ నుంచి తెచ్చుకునే ఛాన్సెస్ లేవంటారా పాకిస్తాన్? అలా చూడకూడదా మనం? ఈ డీప్ బంకర్ బస్టింగ్ బాంబ్స్ మాత్రం ఇచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కి ఇప్పుడు వరకు ఇవ్వలేదంటే వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆ విధంగా ఆలోచించాలి. రెండోది ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ స్థావరాలు దెబ్బతిన్నాయో వాళ్ళు ఏదోటి చేయాలని ప్రకటిస్తున్నారు. JEM కానీ LET కానీ, అలాగే మన ఇండియన్ లీడర్ బేస్డ్ హిజ్బుల్ ముజాహిదీన్ కానీ చాలా ట్రై చేస్తున్నారు. ఇదిగో ఈ రోజు ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి, రజోరీలో 2 ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్ మన వాళ్ళు అడ్డుకున్నట్టు. ఇది అంటే చాలా ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూస్తున్నారు, ఏదో ఇన్సిడెంట్ చేయాలి. నా అంచనా ప్రకారం రానున్న 1 month లో మనకి చాలా క్లిష్టకాలం. ఎందుకంటే పాకిస్తాన్ ఈ విరామాన్ని చూసుకుని రెక్కి చేసి ఎక్కడో దొక్కుని ఒక కొంచెం గ్యాప్ కనుక్కుంటుంది. ఆ గ్యాప్ లో టెర్రరిస్ట్ యాక్షన్, సీరియస్ టెర్రరిస్ట్ యాక్షన్, ఎస్పెషల్లీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో, అంటే జమ్మూ కాశ్మీర్ లో కాకుండా, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో వెళ్ళే వాటర్స్ అన్ని లేకపోతే డ్యామ్స్ ని కానీ డ్యామేజ్ చేయాలని చూస్తే అవి పాకిస్తాన్ లోకి వెళ్తాయండి అల్టిమేట్లీ వాటర్స్. సో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ మోస్ట్లీ పాకిస్తాన్ లోనే ఎక్కువ ఉంటుంది మనకంటే. సో అందుకని రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఫిరోజ్పూర్ సౌత్ లో ఎక్కువ చేయాలని చూసే అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే ఏదో ఒకటి స్ట్రాటజిక్, మనం ఏదైతే స్ట్రాటజిక్ గా భావిస్తామో, ఇప్పుడు ప్రస్తుతం చినాబ్ బ్రిడ్జ్ ఒకటి జమ్మూ కాశ్మీర్ కి లింక్ చేస్తా మొన్న ఇనాగరేషన్ అయింది 6వ తారీఖు. అది కాశ్మీర్ ని మనకి మరింత దగ్గర తీసుకొస్తుంది. తర్వాత టూరిజం డెవలప్మెంట్ చేస్తుంది. ఎప్పుడైతే టూరిజం డెవలప్మెంట్ ఇచ్చి ప్రజలు మారిపోతారో పాకిస్తాన్ కి అది చాలా డేంజర్ సిగ్నల్. అందుకని చెప్పి ఇటువంటి బ్రిడ్జెస్ కానీ, తర్వాత మనకి కొన్ని మందిరాలు ఉన్నాయి, ఒక వారణాసి అవనివ్వండి, రామ్ మందిర్ అవనివ్వండి, తిరుపతి అవనివ్వండి, ఇంకా చాలా అటు గుజరాత్ లో చాలా మందిర్స్ అవనివ్వండి, చాలా మందిరాలు వీటిని డ్యామేజ్ చేసే రెప్యుటేషన్ కూడా, అంటే ఇండియాలో మత కల్లోలాలు ఇంకా సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఫస్ట్ థింగ్ డ్యామేజ్ చూపించడం, తర్వాత మత కల్లోలాలు ఎలా సృష్టించాలన్నది ఇది కూడా ఉందండి. రైట్ లక్ష్మణ్ గారు, సో చెప్పండి ప్లీజ్. అంతేనండి, చెప్పండి. రైట్ లక్ష్మణ్ గారు, ఫైనల్ గా రాబోయే రోజుల్లో ఒక పెను విధ్వంసం జరగబోతోంది అనేటువంటి ఒక ఇండికేషన్స్ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇస్తున్నారు అనేటువంటి మాట జోరుగా సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. నేరుగా వాళ్లే అది వార్నింగ్ అనాలంటారా, లేకపోతే పాకిస్తాన్ తరఫున మేమే ఇంకా రాబోయే రోజుల్లో ప్రతినిధులు అనేటువంటి కోణంలో చూడాలంటారా? అమెరికా కావచ్చు, లేకపోతే పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి ఇతర దేశాలు కావచ్చు, ఎలా చూడాలంటారు వాటిని?
ఇప్పుడు మనమైతే దాన్ని వార్నింగ్ గానే తీసుకోవాలి, అత్యంత జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే మనం అన్ని కోణాల్లో పరిశీలించినా కూడా దొంగ దెబ్బలు ఎక్కువ తీశారు. ఇక తీయరని ఎలా చెప్పగలుగుతాము? ఇప్పుడు పాకిస్తాను ఓకే, ప్రభుత్వ పరంగా యుద్ధం ఆపామన్నారు, కొంత వెనకడుగు వేశారు. కానీ మనం అప్రమత్తంగా లేకపోతే ఇందాక రావు గారు కూడా చెప్పినట్టు వాళ్ళ టార్గెట్స్ ఏవో పెడతారు వాళ్ళు. అంటే జమ్మూ కాశ్మీర్ కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టే అవకాశం ఉంటది. ఎందుకంటే వాళ్ళు సీక్రెట్ ఏజెంట్లో లేకపోతే వాళ్ళని మద్దతు ఇచ్చే వాళ్ళు మనం చూసాం కదా. భారతదేశంలో అనేక చోట్ల ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు సంస్థ ఎందుకు వచ్చి పట్టుకునే చాలా మందిని వాళ్ళకు ట్రైనింగ్లు ఇస్తున్నారు ఇక్కడ అని చెప్పి తెలిసి రైడ్ చేసి పట్టుకున్నది కదా. ఢిల్లీలో పట్టుకుంది, తెలంగాణలో పట్టుకున్నారు, గుజరాత్ లో పట్టుకున్నారు, చాలా చోట్ల పట్టుకున్నారు, మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఏదో విధంగా వాళ్ళు ఆ యొక్క ఆవేశం ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి తీవ్రవాదులు చనిపోయారు మన దాడుల్లో. దాని ఆవేశం వాళ్ళలో ఉంటది. ఇంకా కొంతమంది జీవించుకున్నారు. వద్దనుకొని మానుకుంటారంటే మానుకునే పరిస్థితి లేదు. వాళ్ళు బహిరంగంగానే ప్రొసెషన్ చేసి వాళ్ళు బహిరంగంగానే స్పీచ్లు ఇస్తున్నారు. చూడు ఇంకొక రాబోయే కాలంలో భారతదేశం కూడా మారిపోతుంది అని చెప్పి బహిరంగంగానే స్పీచ్లు ఇస్తున్నప్పుడు అక్కడ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఏం అనచడం లేదు కదా. పోనీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏవో అమెరికా ఏమైనా బుద్ధి చెప్పగలుగుతా వాళ్ళకి చెప్పడం లేదు. చైనా ఓకే, అది ఏం చెప్పదు. ఇంకా వాళ్లకు ఏదన్నా ఆర్థిక సహాయం అవసరం అయితే చేస్తూ ఉంటది ఇంటర్నల్ గా. పెద్ద క్యారిడార్ ఆఫ్ఘనిస్తాన్ కు అది ఒక రకంగా చైనాకు అవసరం అని చెప్పి పాకిస్తాన్ కి అనుకూలంగా ఉండే విధంగా హైవే వేశారు ఆఫ్ఘనిస్తాన్ వరకు. మరి ఏం చెప్పాలా? ఇక్కడ చిత్తశుద్ధి అన్నది ప్రపంచ దేశాల్లో కూడా అంతర్జాతీయంగా చర్చలు జరిగినప్పుడల్లా శాంతి ఉండాలి, టెర్రరిజాన్ని ప్రోత్సహించవద్దు అని అన్ని చెప్తూనే ఉంటారు. మరి ఎందుకు అమెరికా డ్రామాలాడుతున్నది? ఇప్పుడు కూడా ట్రంప్ డ్రామాలాడుతున్నాడా లేదా? మరి మనకు సపోర్ట్ గా వచ్చాడా? అలాంటి పనులు చేయకూడదు. ట్రంప్ విషయంలో ఆ రోజు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా కాల్పులు మొదలుపెట్టిన తర్వాత, దాడులు చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా అమెరికా ద్వంద్వ వైఖరి అనేది క్లియర్ కట్ గా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు భారత్ కు సపోర్ట్ చేస్తూనే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంటర్నల్ గా చూద్దాం ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. థ్యాంక్ యూ రావు గారు అండ్ లక్ష్మణ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.